God bless you all. Welcome to my Friendly Maths ఛానల్. ఇవాళ మనం చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఫ్రమ్ టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి కన్సిడర్ చేద్దాం. ఓకే, ఇటువంటి క్వశ్చన్స్ జనరల్గా మోస్ట్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అడుగుతూ ఉంటారు. సో క్వశ్చన్ని ఫస్ట్ మనం ప్రాపర్గా అండర్స్టాండ్ చేసేసుకుంటే దాన్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, చూడండి ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే 2 trains X and Y started from station M and N towards station N and M respectively. రెస్పెక్టివ్లీ అంటే ఏంటి? ఇక్కడ స్టేషన్ M ఉంది, ఇక్కడ N ఉంది. M నుంచి ట్రైన్ X స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి ట్రైన్ Y స్టార్ట్ అయింది. ఓకేనా? ఇప్పుడు ఈ N నుంచి స్టార్ట్ అయిన ట్రైన్ Y ఏమో M వైపుకి వెళ్తుంది, M నుంచి స్టార్ట్ అయిన ట్రైన్ X ఏమో N వైపుకి వస్తుంది. దట్ ఈస్ వాట్ రెస్పెక్టివ్లీ. అట్ ద సేమ్ టైం ఇవి రెండు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఏంటి క్వశ్చన్లో, వెన్ దే మెట్ ఆఫ్టర్ 6 hours తర్వాత రెండు ఒక పాయింట్కి వచ్చాయి. సపోజ్ ఇక్కడ M ఇక్కడ N అంటే ఇక్కడ నుంచి ట్రైన్ X స్టార్ట్ అయింది కదా, ఇక్కడ నుంచి ట్రైన్ Y స్టార్ట్ అయితే ఆ రెండు 6 hours తర్వాత ఒక పాయింట్లో మీట్ అవుతున్నాయి. 6 hours తర్వాత ఓకేనా మీట్ అవుతున్నాయి. నేను ఇది చిన్నగా ఇది పెద్దగా ఎందుకు వేసానంటే, ఇప్పుడు ఏంటి ఇచ్చాడు, వెన్ దే మెట్ ఆఫ్టర్ 6 hours ట్రైన్ Y హ్యాస్ ట్రావెల్డ్ 96 kilometers మోర్ దెన్ ఎక్స్ కన్నా 96 kilometers ఎక్కువ ట్రావెల్ చేసింది ట్రైన్ Y. ఓకేనా? ఫైండ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ట్రైన్ X ఇన్ 4 hours. 4 hours ట్రైన్ X ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది? ఇఫ్ డిస్టెన్స్ బిట్వీన్ బోత్ స్టేషన్స్ ఈజ్ 576 kilometers. ఇప్పుడు మనం క్వశ్చన్ని బాగా అర్థం చేసుకుందాం. MN రెండు స్టేషన్లు ఉన్నాయి, ఇక్కడి నుంచి ట్రైన్ X స్టార్ట్ అవుతుంది. ఓకే, సపోజ్ 6 hours తర్వాత ట్రైన్ X ఏమో X kilometers ట్రావెల్ చేసింది. సో ఇక్కడి నుంచి Y ట్రైన్ వస్తుంది, రెండు ఇక్కడ పాయింట్లో కలిసి 6 hours తర్వాత. ఓకేనా? 6 hours తర్వాత. సో ఇది మనకి X kilometers ట్రావెల్ చేస్తే ట్రైన్ Y ఎంత చేసింది? X కన్నా 96 kilometers ఎక్కువ ట్రావెల్ చేసింది. ఓకే, దట్ ఈస్ గివెన్. అండ్ ఈ Mకి Nకి మధ్య డిస్టెన్స్ ఇచ్చాడు 576 ఇచ్చాడు. సో 6 hours X kilometers ట్రావెల్ చేస్తే ట్రైన్ X ఏమో 4 hours ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, అది మన క్వశ్చన్. ఓకే, ఫైండ్ ద డిస్టెన్స్ ట్రావెల్ బై ట్రైన్ X ఇన్ 4 hours. X గురించి అడిగాడు. ఓకే, ఇప్పుడు మనం సొల్యూషన్ చూసుకుందాం. లెట్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ట్రైన్ X ఇన్ 6 hours బి X kilometers అనుకుందాం. M దగ్గర నుంచి X ట్రైన్ స్టార్ట్ అయింది, దీన్ని డిస్టెన్స్ ట్రావెల్ 6 hours 6 hours ఇక్కడ కలుస్తున్నాయి కదా రెండు ట్రైన్లు కూడా. ఓకే, X అండ్ Y. సో ఈ డిస్టెన్స్ని మనం X kilometers అనుకుంటే ఇది X + 96 అవుతుంది. ఓకే, అదే రాశాను ఇక్కడ. లెట్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ట్రైన్ X ఇన్ 6 hours బి X kilometers. ద డిస్టెన్స్ కవర్డ్ బై Y ఇన్ 6 hours ఈజ్ X + 96 kilometers. 96 kilometers మోర్ అని ఇచ్చాడు. ఓకే, యాజ్ పర్ క్వశ్చన్ ఇప్పుడు ఈ రెండింటికి Mకి Nకి మధ్యలో డిస్టెన్స్ ఇచ్చేసాడు కదా 576 kilometers. సో ఇది X ట్రావెల్ చేసింది, ఇది 96 + X + 96 ట్రావెల్ చేసింది. ఈ రెండు కలిపితే మనకు ఎంత వస్తుంది? 576 kilometers వస్తుంది. ఓకేనా? సో అదే రాశాను. యాజ్ పర్ క్వశ్చన్ X + X + 96 ఈజ్ ఈక్వల్ టు 576 kilometers. X + X ఈజ్ ఈక్వల్ టు 2X + 96 ఈజ్ ఈక్వల్ టు 576 kilometers. సో 2X ఏం చేస్తాం? 96ని తెస్తే ఈ ప్లస్ 96 576లోంచి -96 అయిపోతుంది. దట్ గివ్స్ అస్ 2X ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి? 480 వస్తుంది. సో మనకి X కావాలంటే రెండు వైపుల నుంచి 2తో డివైడ్ చేస్తాం. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. 480ని డివైడ్ చేస్తే మనకి 240 మిగులుతుంది. సో X ఈజ్ ఈక్వల్ టు 240 kilometers వస్తుంది. ఓకే, 2X ఈజ్ ఈక్వల్ టు అదే చేసాను ఇక్కడ, X ఈజ్ ఈక్వల్ టు 240 kilometers. ఓకేనా? ఇప్పుడు చూడండి, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ అపాన్ టైం. ఈ ఫార్ములా మనకు తెలుస్తుంది. ఈ ఫార్ములా తెలియకపోతే ఈ క్వశ్చన్ చేయలేరు మీరు. ఓకే, సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ అపాన్ టైం. ఓకే, ఇప్పుడు మనకి స్పీడ్ కావాలి. ఓకే, సో 6 hours X ఎంత ట్రావెల్ చేసింది? 240 kilometers చేసింది. దీని స్పీడ్ కావాలంటే ఏం చేస్తాం? ఈ డిస్టెన్స్ని మనం టైం అంటే 6 hours కదా, 6 hours పెట్టి డివైడ్ చేస్తాం. సో 240
divided by 6, that is equal to 40. 240 divided by 6. 6 4s are 24. ఓకే, అండ్ జీరో, ఇక్కడ జీరో. ఇది చిన్నపిల్లల కోసం అని చెప్తున్నాను, ఒకవేళ చిన్నపిల్లలకి కూడా ఈ టాపిక్ ఉంటే. సో 240, సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 40 km/h అయిపోతుంది. దేర్ఫోర్ ఇప్పుడు డిస్టెన్స్ కవర్డ్ ఇన్ 4 hours అడిగాడు మనకి. ఓకే, ఇది పర్ అవర్ ఇంత వస్తుంది, 40 km/h స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది. సో 4 hours కాబట్టి 4తో మల్టిప్లై చేసేద్దాం 40ని, దట్ ఈజ్ ఈక్వల్ టు 160 km, అండ్ దిస్ ఈజ్ ద ఆన్సర్. ఒకవేళ ఈ క్వశ్చన్ కనుక మీకు బాగా అర్థమైపోయి, ఇఫ్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ క్వశ్చన్, ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరెవరికి అవసరం ఉంటుందో ఈ టాపిక్, వాళ్ళ దాకా తప్పకుండా ఇది షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్. ఆల్ ది వెరీ బెస్ట్.